మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామాల్లో అభయహస్తం 6 పథకాలను మూడు చింతలపల్లి ఎంఆర్ఓ వాణిరెడ్డి ఆధ్వర్యంలో కేశవరం గ్రామంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హనుమంత్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, గ్రామ సర్పంచ్ జ్యోతి బలరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కీసరగుట్ట బోర్డు మెంబర్ మణిగండ్ల నాగరాజు గుప్తా పాల్గొన్నారు. అయిపోయిందా స్టాప్? మేడం రండి మేడం. ఒక్కసారి కదా ఒక్కసారి అరే విజిద్దా తీసుకొని దూరంగా తీసుకుంటారు. దూరంగా తీయరా అందరు దూరంగా లబ్ధిదారులకు చేరే విధంగా 100 రోజుల లోపే మన ముఖ్యమంత్రి గారు నిన్ననే అందరికి కూడా ఆదేశం ఇచ్చారు. 100 రోజుల లోపే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 6 గ్యారంటీలు ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా గ్రామస్తులు మరొకసారి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు కేశవరము, ఆదరాస్పల్లి, మూడుచింతలపల్లి మండలంలో ఈ 2 విలేజ్లు జరుగుతున్నాయి. ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 2 గ్యారెంటీలు ముందే చేయడం జరిగింది. ఏది ప్రమాణ స్వీకారం రోజే ఉచిత బస్సు మరియు 10 లక్షల పెన్షను, అది 10 లక్షల ఇన్సూరెన్సు. అలాగే ఇప్పుడు ఇంకా 4 గ్యారెంటీలను కూడా మహాలక్ష్మి, గ్యాసు, రైతు భరోసా ఇవన్నిటి గురించి కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏవైతే రేవంత్ రెడ్డి గారు 100 రోజుల లోపు ఈ స్కీమ్లు ఏవైతే వేయాలని అన్నాడో అదేవిధంగా ప్రతి ఒక్కరూ అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్స్, ప్రతి ఒక్కటి మహాలక్ష్మి స్కీము ఇవన్నీ ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగా 100 రోజుల లోపు ఈ కార్యాచరణను అధికారులు వెంటనే చేసి ఇక్కడ ఏమున్న అర్హులందరినీ గుర్తించి అందరికీ తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ 10 ఏళ్ల నుంచి కష్టపడి అన్ని రకాలుగా ఓర్చి ఏది ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో రకాలు ఎవరికి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మనం అందరము మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనం దాన్ని గొప్పగా చెప్పుకొని ఖచ్చితంగా అర్హులందరికీ ఇప్పియాలని మన కార్యకర్తలకు కోరుచున్నాం.